హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో అండి. ఇది దేని గురించి అంటే యూట్యూబ్లో మనం ఇంప్రూవ్ కావాలంటే చాలా కష్టపడతామండి. ఎన్నో వీడియోలు వేస్తాము, ఎంతో సహనంగా ఉంటాము, ఫస్ట్లో వ్యూస్ రాదు, అలా ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వ్యూస్ వచ్చి మనదంతా మానిటైజేషన్ దగ్గరికి వచ్చి మనం ఎంతో అన్ని మానిటైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా పాటించిన తర్వాత మంది మానిటైజేషన్కి అప్లై చేసి తర్వాత మంది మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చిందంటే ఏంట్రా అది అంటే యూ హ్యావ్ నాట్ ఏబుల్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పేసి వచ్చింది. యూ ఆర్ నాట్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందండి. ఎందుకురా అంటే నేను ఒక చిన్న వీడియో చేశానండి. ఏంట్రా అంటే ఒకటి ఎవరో చేసిన వీడియో ఎత్తుకునేసి దానికి వాయిస్ ఓవర్ మాత్రం బ్యాక్ సైడ్ వాయిస్ ఓవర్ నేను ఇచ్చాను. అలాంటి వీడియోస్ నేను ఇంతకుముందు ఎన్నో చేశాను. అయినా కానీ మానిటైజేషన్లో వచ్చేసి అందరూ క్లీన్గా పరిశీలించి నాది వచ్చి మానిటైజేషన్కి ఏబుల్ అని చెప్పి ఆల్రెడీ మానిటైజేషన్ కూడా అయిపోయింది నా ఛానల్లో. కాకపోతే అది చేసిన తర్వాత నేను థంబ్నెయిల్లో ఒక చిన్న పొరపాటు చేశానండి. ఏంట్రా అది అంటే నేను సెపరేట్గా ఫోటో వేసి దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం వదిలేసి ఎవరో ఆల్రెడీ వేసిండే థంబ్నెయిల్ ఒక ప్రముఖమైన ఛానల్ వేసిండే థంబ్నెయిల్ తీసుకొని దాన్ని నేను కొద్దిగా ఎడిట్ చేసి అది థంబ్నెయిల్గా పెట్టానండి, అంతే. ఈ చిన్న తప్పు వల్ల నాది మానిటైజేషన్ను ఇంకా మీది అవ్వదు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందండి. మీరు కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చింది. దాన్ని కదా నేనేం చెప్తా ఉన్నానంటే యూట్యూబ్లో మీరు చాలా కష్టపడి ఉంటారు. ఒక్క వీడియో ఏదో బాగుందిరే ఇట్లా చేద్దాము అని చెప్పేసి మీరు ఆ తప్పుగా చేసిండారా అంటే తర్వాత మీది మానిటైజేషన్ కాకపోతే మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ పేమెంట్ కూడా రాదండి, అక్కడికే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత నాకు అప్లై చేసుకోవడానికి అయితే వీలుంది అని చెప్పారు. తర్వాత నేను అప్లై చేశాను. అప్లై చేస్తే మీది అప్లికేషన్ అంతా చూసిన తర్వాత మీది మానిటైజేషన్ కుదరదు అని చెప్పి తర్వాత మెసేజ్ వచ్చింది. 3 నెలల తర్వాత మీరు అప్లై చేస్తే అవుతుంది అని చెప్పేసి అయితే వచ్చింది ఒక మెసేజ్. ఇప్పుడు ఆల్రెడీ 3 months దగ్గరగా వచ్చింది. ఇక చాలా చెప్తూ ఉన్నారు కంపల్సరీ ఫస్ట్లో వచ్చేసి రోబోట్లు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేవి. ఇప్పుడు వచ్చి జనాలు పక్కా మంది ఎవరైతే రీఅపీల్ చేసుకుంటారో వాళ్ళదంతా మళ్ళీ జనాలు చూస్తారు కాబట్టి అక్కడ ఉండే యూట్యూబ్ సమీక్షించే జనాలు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీది మానిటైజేషన్ అయితే అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మానిటైజేషన్ అయినా కానీ ఇప్పుడు నేను రీఅపీల్ చేశాను, 14 రోజుల్లో ఇప్పుడు మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెడితే మానిటైజేషన్ అయినా కానీ మనకు ప్రాబ్లం ఉందండి. ఏంట్రా అంటే ఇప్పుడు ఈ 3 months నుంచి మనం పడ్డ కష్టానికి మాత్రం ప్రతిఫలం వాళ్ళు ఇవ్వరు. ఒక్క రూపాయి కూడా ఆ అమౌంట్ మనకు రాదండి. ఖాళీ ఏమున్నా మనది మానిటైజేషన్ అవుతుంది. మనం ఎప్పుడైతే యు ఆర్ డిసేబుల్ ఫర్ మానిటైజేషన్ అనే మెసేజ్కి ముందు మనం ఏ వీడియోస్ అయితే చేసి ఉంటామో ఆ వీడియోస్కి ఎంత రెవెన్యూ అయితే వచ్చింటుందో అది అలానే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్దో ఆ రెవెన్యూకి ఇది కంటిన్యూ అవుతుందంట. కాబట్టి మనకి 3 months వేస్ట్ అవుతుంది. ప్లస్ ఈ 3 monthsలో మనం చేసే వీడియోస్కి మనకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైతే మీది డిమాన్స్ట్రేషన్ అయ్యింది అని చెప్పేసి మెసేజ్ చూస్తామో అప్పటికే మనకి ఆల్రెడీ మైండ్ లా వచ్చేసి చాలా బాధ అయ్యి క్లోజ్ అయిపోయి ఉంటుంది. మనం ఏ వీడియోస్ చేసేదానికి అవకాశాలు ఉండదు. కాబట్టి ఇంట్రెస్ట్గా మనకి చేసేకుండదు. కాబట్టి ఆ వీడియోస్ వ్యూస్ వచ్చినా కానీ మనకు వేస్ట్ అవుతుంది. దానికోసం నేనేం చెప్తానంటే ప్రతి ఒక్క యూట్యూబర్స్కి మానిటైజేషన్కి ముందు కానీ మానిటైజేషన్ అయిన తర్వాత కానీ సొంతంగా మీ వీడియోసే చేయండి. కావాల్సింటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చునంట, వాయిస్ ఓవర్ క్వాలిటీ ఇచ్చుకోండి. థంబ్నెయిల్ ఇది 2 మీరు మ్యాచ్ అయ్యేలాగా పెడితే ఇలాంటి సమస్య వస్తే 3 నెలలు వేస్ట్ అవుతుంది. ప్లస్ మన ఛానల్కి వచ్చే రెవెన్యూ మొత్తం ఈ 3 నెలలు మొత్తం క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం చేయాల్సి పడుతుంది. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దయచేసి మీరందరూ ఒకటి చేయండి, మీ కంటెంట్ మీరు యూజ్ చేయండి. నేను చేసిన ఒక చిన్న తప్పు మీరు చేయొద్దండా అని చెప్పేసి మరీ కోరుకుంటూ జై హింద్, జై జనసేన.